UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. నేను ఇందాక మీరు చేసిన ఇంటర్వ్యూ గురించి చాలా సూటిగా, నిక్కచ్చిగా క్వెషన్ చేశాను ఒక జర్నలిస్ట్‌గా. నేను ఇప్పుడు క్వెషన్ అడుగుతున్నాను. మీరు కూడా అంతే సూటిగా, అంతే నిక్కచ్చిగా నాకు సమాధానం చెప్పాలి. తెలుగు సినిమా జర్నలిజం మీరు గమనిస్తున్నారా? ఎలా ఉంది? తెలుగు సినిమా జర్నలిజం స్థాయి ఎలా ఉంది? తెలుగు సినిమా జర్నలిజం పద్ధతి ఎలా ఉంది? తెలుగు సినిమా జర్నలిజం అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయి? ఒక నటుడిగా ఓపెన్‌గా చెప్పండి. పలు సందర్భాల్లో చాలా రాంగ్‌గా ఎళ్ళినవి గూడా ఉన్నాయి సార్. హ్మ్. కొంతమంది వల్ల అందరి మీద మచ్చ పడుతోందనేది మాత్రం మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. కొంతమంది వల్ల. కరెక్ట్‌గా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమైపోయిందంటే మనకొచ్చిన దరిద్రం సోషల్ మీడియా వల్ల కొంతమంది రాంగ్ విషయాలుని ట్రిగ్గర్ చేస్తే అవి వైరల్ అవ్వటం వల్ల, హ్మ్. తద్వారా ఆ పలానా జర్నలిస్ట్‌లకి ఒక ఫేమ్ రావటం వల్ల, తద్వారా అది డబ్బు రూపంలో మారటం వల్ల, ఓహో! ఇలా చేస్తే ఇది అని చెప్పి అందరూ ఆ ఫామ్‌లోకెళ్ళిపోతున్నారు. హ్మ్. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. మనకి ప్రెస్ మీట్ పెడితే మన దగ్గర చాలా మందొస్తారు. 50, 60 అందులో ఓ ఇద్దరు, ముగ్గురు, నలుగురిని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. వాళ్ళ ఇంకోటి సార్, ఇప్పుడు పూర్తిగా నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్స్, మీరు నన్ను ప్రెస్ మీట్‌లో ఏదో ఒక రాంగ్ విషయం అడుగుతారు. ఓకేనా? ఆ క్లిప్ వైరల్ అవుతోంది. హ్మ్. నెక్స్ట్ సినిమా వాడొచ్చి ఏం చేస్తున్నాడంటే, వాడే వచ్చి మీ దగ్గరికి, "అన్నా నువ్వు నన్ను కావాల్సొచ్చి ఈ క్వెషన్ అడుగు" అని వాళ్ళు సెట్టింగ్ చేసుకొని, కూర్చొని రాంగ్ క్వెషన్‌లు అడిగిస్తున్నారు. అటు పూర్తిగా మనం జర్నలిస్ట్ మీదకే ఎయడానికి గూడా లేదు. ఇది నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. కొన్ని టీమ్స్ వైరల్ అవ్వాలి అంటే మనం ఏం జేయాలి అంటే, వచ్చిన జర్నలిస్ట్ ఒక రాంగ్ క్వెషన్ అడిగిద్దాం. అడుగుతాడో లేదో తెలీదు. మనమే ఎళ్లి చెప్పేస్తే పోలా, "అన్నా నువ్వు చెప్తే నాకు వైరల్ అవుద్ది. ఏదో ఒకటి చెయ్యి." మూవీ యూనిట్స్ ఇలా అడిగి చెప్పించుకుంటున్నారు. అడుగుతున్నారు సార్. హ్మ్. నేను 100% చెప్తున్నా. కొన్ని సినిమాల వాళ్ళు అడిగారు. చాలామంది ఆడియన్స్‌కి ఉన్న డౌట్ ఏందంటే, అసలు ఎందుకు జర్నలిస్టులు అంటున్నారు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, ఇవేం ప్రశ్నలు అని చాలామందికి ఒక డౌట్ ఉంది. ఈరోజు మీరు వాళ్ళని బద్దలు కొట్టి నిజం చెప్పేశారు. ఇది మీకు తెలిసిన నిజమే గదా! నా ద్వారా చెప్పాం. మీకు తెలీదా? నాకు తెలిసి నేను చెప్పకూడదు. ఆర్టిస్టే కరెక్ట్. అహా! ఇప్పుడు నేను చెప్పింది నిజమా? అబద్ధమా? మీరు చెప్పండి. మనం నిజమే. ఓపెన్‌గా మాట్లాడుతున్నాం గదా! నిజమే. నిజమే గదా! ఉంది. పూర్తిగా మనం ఒకళ్ళ వైపే ఎందుకు? మా సైడ్ గూడా ఉంది తప్పు. హ్మ్. మేము కక్కుర్తి పడుతున్నాం. పడగూడదు. అటెంప్ట్ చేయకూడదు. ఇప్పుడు మీరన్నారు ఒక ఇంటర్వ్యూ నువ్వు చేసావు నందు నాకది నచ్చలా ఒక మనిషి అన్నారు. ఏంటి అంటే ఓకే. అది క్లిప్ ఎళ్ళిద్ది గదా! అని చెప్పి. రాంగ్ చేయగూడదు. హ్మ్. మనం కొన్ని వాల్యూస్‌కి స్టిక్ అవ్వాలి. అది నేను తెలుసుకున్నా ఇప్పుడు. స్టిక్ అవ్వడానికి డెఫినైట్‌లీ 100% నా ఎఫర్ట్ పెడతా ఆ విషయాల్లో నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్. లైక్‌వైస్ ఈ జర్నలిస్ట్‌కి సంబంధించినటువంటి మ్యాటర్‌లో నా ప్రెస్ మీట్‌ల వరకు మాత్రం మేమెక్కడ గూడా స్టంట్‌లేసే ప్రయత్నం చేయలేదు. నాకొచ్చిన జర్నలిస్టులందరూ గూడా చాలా చాలా పద్ధతిగా వాళ్ళెంతసేపు ఏంటి వీడి సినిమా, వీడి జర్నీ ఏంటి, ఈ సినిమా ఎలా వచ్చింది, సురేష్ బాబుకి ఎలా వచ్చింది, హ్మ్. నా వరకు మాత్రం ఈ సినిమాకి చాలా తక్కువ సార్. మీరు జర్నలిస్టులు మనల్ని అడిగిన ఈ రాంగ్ తెలుగు సినిమా జర్నలిజం మీద మొత్తం ఇన్ని వందల ప్రెస్ మీట్‌లలో, ఇన్ని వందల క్వెషన్‌లలో అవి 6 ఏడో ఉంటాయి మహా అయితే. కానీ మళ్ళీ సోషల్ మీడియాలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే అవే ఎక్కువ కనిపిస్తాయి. అవును. దానివల్ల మొత్తం మచ్చబడుతోంది గానీ మన ఎకోసిస్టమ్ ఫెయిర్‌లీ ఓకే. ఇట్ కెన్ స్టిల్ గెట్ బెటర్. హాస్ టు గెట్ బెటర్. దానికొక పద్ధతి మన దగ్గర ఇది లేదు కదా! బుక్ రూల్స్ లేవు. ఆ బుక్ రూల్స్ ఏమన్నా ఉండి ఇంకా బెటర్ అయితే మన ఎకోసిస్టమ్ చాలా బావుంటది సార్. బికాజ్ తెలుగు సినిమా ప్రస్తుతం వి ఆర్ రూలింగ్ ద వరల్డ్ కాబట్టి అన్ని రకాల నుంచి ప్రోత్సాహం వస్తే ఎటువంటి పాలిటిక్స్ లేకుండా ప్రతి విభాగం నుంచి నేననేది. యూ నో వాట్ ఐ యామ్ సేయింగ్. కరెక్ట్ అర్థమవుతుంది. సో, జరిగితే అందరూ బతుకుతారు ఇక్కడ. చిన్న హీరోలు కూడా బతుకుతారు. మీరు ఆ ఇంటర్వ్యూలోనే సోది చెప్తా దాంట్లోనే ఒక మాట అన్నారు. బాలకృష్ణ గారితో నేను యూఎస్ ఎళ్ళాను. ఎన్ని రోజులు సార్? 2 వారాలు. 2 వారాలు ఎళ్ళానని చెప్పేసి. నాకు ఆ ఇంటర్వ్యూలో చెప్పందే అడుగుతున్నాను. నాకు ఆ సైక్ మూవ్‌మెంట్ కావాలి బాలకృష్ణ గారితో. ఖచ్చితంగా ఉండుంటది. భయపడకుండా ఓపెన్‌గా చెప్పండి. చెప్పలేను చూపిస్తాను. చూపిస్తారా? నేను మీకు సర్ప్రైజ్‌గా చూపిస్తాను. బావుంటది. కొంచెం అసలు ఏమన్నా షేర్ మీరు షాక్ అవుతారు. "ఏయ్! ఓడి అమ్మ బంటి" అంటారు మీరు. అమ్మని నేను లేదు సార్ అసలు ఆయన వేరే లెవెల్‌లో చూసుకున్నారు మమ్మల్ని. హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దట్ వాస్ మై నా ఫస్ట్ టైమ్ మీటింగ్ అక్కడే. డైరెక్ట్‌గా యూఎస్‌లోనే. హ్మ్. అసలంత స్టారు ఎటువంటి ఇగో లేకుండా అసలు రచ్చ. ఇగో చాలా ఉండదా ఆయనకి? ఉండదు సార్. బయట ఏంది రకరకాలుగా చెప్తుంటారు. అస్సలు ఇగో ఉండదు సార్ ఆయనకి. హ్మ్. అస్సలు ఇగో ఉండదు. హ్మ్. మరీ వచ్చి మీద పడి గిల్లేస్తానంటుంటే ఎవరికైనా కోపమొస్తది మనిషిగా. ఆయనకి అసలు ఇగో ఉండదు. హ్మ్. ఆయనకి అస్సలు ఇగో ఉండదు సార్.
ఆయన అన్ని ఫోన్ నెంబర్లు ఆయనకి మొత్తం ఈ ప్రపంచానికి ఆయన నెంబర్ తెలుసు సార్. ఉమ్, ఇప్పటి వరకు మా నెంబర్ మార్చిన ఒక హీరో ఉన్నారంటే ఇండస్ట్రీలో, అది బాలయ్య బాబు. అన్నీ ఆయన ఓపిక్గా ఫోన్లు ఎత్తుతాడు పాపం. తెల్లవారు 4ంటికి లేచి పూజ అన్ని చేసుకుని ఫోన్లు వస్తుంటే ఎత్తి ఫ్యాన్స్తో మాట్లాడుతుంటాడు. మరి ఉమ్, నేనే అన్నా, ఏంటన్నా నీకు ఓపిక ఏంటన్నా మీకు? మాట్లాడతాడు. యూఎస్లో ఉన్నప్పుడు వాట్సాప్ కాల్స్ వస్తే అని మాట్లాడుతుంటాడు. ఏదో ఇంట్లో మనం మనం ఫోన్లు చేసుకుంటాం మన కజిన్స్కి వీళ్ళకి, అలా ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళతో సరదాగా ఎవడో తెలియని మనిషికి మాట్లాడుతుంటాడు. మీరు ఈ మాట ఇంటర్వ్యూలో చెప్పారు, బట్ మా ఆడియన్స్ కోసం నేను మళ్ళీ అడుగుతున్నాను. ఎవరు నువ్వు అనేది అవునవునవును, ఆయన ఓన్ వాయిస్ అంటగా. ఆయనే అంటారు. అవును, తప్పేంటి అంటున్నాడు. పడుకుంటే లేచి నిద్ర లేపేవాడు నేను, ఎవరో చెప్పకుండా బాలయ్య బాబు బాగున్నారంటే మరి ఆయనదే అట. ఆయనే చెప్పారు. ఆయనకు అసలు అలాంటి భయాలు ఉండవుగా. ఆయనకి ఐ డోంట్ కేర్, నేను ఎవరికి తప్పు చేయలే కదా అనేది జోన్లో ఉంటారు ఆయన. మీరు ఎన్టీఆర్ గారితో రభస అని చెప్పి ఒక సినిమా చేశారు. మా హీరోయిన్ కూడా చేసింది. ఆ, రభసలో ఉన్నారు. ఆ. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఆ సినిమాలో ఒక సీన్లో మీరు బ్రహ్మానందం గారిని కొట్టాలి. అమ్మ బాబోయ్, పా ఏం కరెక్ట్ క్వశ్చన్ సార్. ధైర్యం సరిపోయింది ఆ రోజు? ధైర్యం సరిపడమైంది సార్. అసలు ఆ షూట్ చేయడానికి చచ్చిపోయాం మేము. అస్సలు నాకు ధైర్యం సరిపోలేదు. నేను కొట్టనంటాను. 3 టేక్లు అయిపోయాయి. ఇప్పుడు నా గౌరవం వల్ల టైం వేస్ట్ అవుతుంటే కూడా అది డిస్రెస్పెక్టే. డైరెక్టర్కి నేను డిస్రెస్పెక్ట్ చేసినట్టు, ఆర్టిస్ట్ని ఇరిటేట్ చేస్తున్నట్టు. అంతే. నేను కొట్టలేక నేను భయపడి వన్ మోర్ అంటే ఆయనకి ఇరిటేషన్ వస్తుంది. నాకు పిలిచి చెప్పారు, నందు, బ్రహ్మానందం గారు, నువ్వేదో నన్ను గౌరవిస్తున్నావు అనుకుంటున్నావు, నీ వల్ల నా టైం వేస్ట్ అవుతుంది, ఇంకా ఆయనే అలాంటి కొట్టం కానీ, బట్ అట్లీస్ట్ పట్టుకోవటం కానీ ఆ గట్టిగా సరే ఏదైతే చలో నేను చెప్పి చేస్తాను అంతే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.